హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఓరి నాయను ఈమేంద్ర బాబు, ఏడబ్ల్యూలో పోయిందంటే ఏడబ్ల్యూలో మహారాణి అయిపోయిందిరా యప్ప. ఓరి నాయను ఎవరిని చూసినా వాళ్ళని మాత్రం ఓడించి వాళ్ళ దగ్గర నుంచి టైటిల్ గుంజుకుంటుంది అండ్ న్యూ టైటిల్ని గెలుచుకున్నది ఈరోజు. ఓరి నాయను బాడీ మొత్తం టైటిల్తో నిండిపోయిందిరా బాబోయ్ మర్సిడీస్ మోంది. ఓరి నాయను ఈమె మాత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గా మారబోతుంది ఏఈడబ్ల్యూలో. ఈమె డబ్ల్యూడబ్ల్యూలో నుంచి పోయి మంచిగా అయింది, ఎందుకంటే ఏఈడబ్ల్యూలో కూడా పెద్ద పెద్ద సూపర్ స్టార్లు అవుతున్నారు. ఈమె కూడా వెళ్ళి మాత్రం గ్రేటెస్ట్ సూపర్ స్టార్ అయింది. హ్యాండ్స్ ఆఫ్ టు యూ మర్సిడీస్ మోన్. నెక్స్ట్ వచ్చే డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో కోడి రోడ్స్ వర్సెస్ జే ఉసో వీళ్ళ ఇద్దరి మధ్యలో సెమీఫైనల్ మ్యాచ్ కానున్నాయి. డబ్ల్యూడబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ మ్యాచ్. ఓరి నాయను సెమీఫైనల్ లో చేరుకున్నారు. వీరిద్దరిలో ఒకరు మాత్రం ఫైనల్లో వెళ్తారు, ఇది మాత్రం కన్ఫర్మ్. నెక్స్ట్ వచ్చే డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ బేలీ వర్సెస్ బేకీ లించ్. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారో చూడాలి డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రా. ఓరి నాయను డబ్ల్యూడబ్ల్యూ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లో ఇది మాత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మ్యాచ్. జాన్ సినా వర్సెస్ సిఎం పంక్ డబ్ల్యూడబ్ల్యూ అండర్ స్పిరిట్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఏమో కానీ నాకైతే తెలిసి సిఎం పంక్ గెలిస్తే చాలా బాగుండే. వీళ్ళిద్దరి మధ్యలో ఇంకొకటి రావచ్చు, ఎవడంటే సెత్ ఫ్రీకెన్ రాలెన్స్, ది మనీ ఇన్ ద బ్యాంక్, మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ రావచ్చు. రేపు జరగబోయే డబ్ల్యూడబ్ల్యూ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో వీళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ కానున్నారు, జాన్ సినా అండ్ వీడు ఆర్ట్రూత్ గాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో ఏమో తెలియదు, ఇక చూడవలసిందే డబ్ల్యూడబ్ల్యూ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్. వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో. ఏమే మర్సిడీస్ మోన్ నీకెవరు దొరకలేదా? ఓరి నాయను ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్ తోని ప్రేమలో పడ్డా తప్ప రిలేషన్షిప్ లో కూడా ఉన్నది ఫెలోతోని. మర్సిడీస్ మోన్ రిలేషన్షిప్ విత్ ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్ ఫెలో. లివ్ మోర్గన్ కి ఇంజురీ అయిందంట. ఈమె డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ ని కూడా వదులుకోవాల్సి వస్తుందంట. ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం నిజంగా. గుంతర్ గానికైతే డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలోనే ఓడించిండు, ఇది మాత్రం చాలా గ్రేటెస్ట్ విషయం నిజంగా. ఇక్కడ ఓడించిండో లేదో, ఓరి నాయను మరొక ప్రమాదం వచ్చింది గుంతర్ గానికి. ఓరి నాయను గోల్డ్ బర్గ్ రిటర్న్ అయిపోయాడు అండ్ ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్ కూడా చేశాడు. గుంతర్ గానికి అయితే పట్ట పగలే చుక్కలు చూపించేస్తాడు ఇక గోల్డ్ బర్గ్. ఓరి నాయను మ్యాచ్ మాత్రం సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లోనా లేకపోతే డబ్ల్యూడబ్ల్యూ సమ్మర్ స్లామ్ లోనా ఎప్పుడా అనేది ఫిక్స్ కాలేదు, ఎప్పుడైతుందో చూడాలి. డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈమె మాత్రం డబ్ల్యూడబ్ల్యూలో వస్తే ప్రతి ఒక్కరికి నిజంగా 1-2 పడిపోతాయి, అది అమ్మాయిలకు అబ్బాయిలకు కాదు. ఈమె ఇంటర్నేషనల్ షార్ట్ ఫుట్ లో ఫస్ట్ వచ్చింది, ఇది మాత్రం చాలా హ్యాపీయెస్ట్ విషయం నిజంగా. బ్రాక్ లెస్నర్ కి మాత్రం ఓరి నాయను. డబ్ల్యూడబ్ల్యూ నుండి ఒక కొత్త రూమర్స్ మాత్రం వస్తున్నాయి. ఏం రూమర్స్ అంటే రోమన్ రేస్ ని తీసేస్తారంట. ఓరిన బచ్చన కొడుకుల్లారా, రోమన్ రేస్ ని తీసేస్తే డబ్ల్యూడబ్ల్యూ ఎవరు చూడర్రా బాబు, నిజంగా చెప్తున్నా. రోమన్ రేస్ ని తీసేయడం ఏంద్రా బాబు. డబ్ల్యూడబ్ల్యూలో రోమన్ రేస్ ని ఎందుకు తీసేయాలనుకుంటున్నారో తెలుసా? రోమన్ రేన్స్ కి ఎక్కువ సాలరీ ఆయనకే ఇస్తున్నారంట. డబ్ల్యూడబ్ల్యూలోనే ఎక్కువ సాలరీ ఆయనకే ఇస్తున్నారు. మరి టైంకి రాకొచ్చిండు రోమన్ రేన్స్ అండ్ వీక్లీ కూడా రాకొచ్చిండు, మంత్లీ కూడా రాకొచ్చిండు. ఎప్పుడో ఒకసారి అమాస పున్నాముకి వస్తున్నాడు రోమన్ రేన్స్ అని టీకేఓ గ్రూప్ వాళ్ళు అనుకుంటున్నారు. రోమన్ రేన్స్ ని తీసేసి వేరే టిఎన్ఏ ఏఈడబ్ల్యూ నుంచి అక్కడ నుంచి కొంటారంట డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు. ఆ సూపర్ స్టార్ వాళ్ళను కొని డబ్ల్యూడబ్ల్యూలో పెడతారంట. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది కన్ఫర్మ్ అప్డేట్ ఏం కాదు, కానీ డబ్ల్యూడబ్ల్యూ నుండి రూమర్స్ వస్తున్నాయి, రోమన్ రేన్స్ ని తీసేస్తారంట. ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఓరి నాయన రోమన్ రేన్స్ ని తీసేస్తే డబ్ల్యూడబ్ల్యూని ఎవ్వరు దేకరు. ఆ జాన్ సినా వల్ల అయితే అసలు ఏమీ కాదు, ఎవరి వల్ల ఏమీ కాదు. వితౌట్ రోమన్ రేన్స్ నేను కూడా చూడను, నేను అస్సలకే చూడను, అసలు నేను డబ్ల్యూడబ్ల్యూనే చూడను. ఇది మాత్రం కన్ఫర్మ్. రోమన్ రైన్స్ ఈజ్ అ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ డబ్ల్యూడబ్ల్యూ నిజంగా. రెస్సల్మేనియా 41లో రోమన్ రైన్స్ ఓడిపోయినా కూడా ఒక గ్రేటెస్ట్ స్టేజ్ లో ఓడిపోయాడు, ఒక గ్రేటెస్ట్. ఓరి నాయన అది ఆ మ్యాచ్ గ్రేటెస్ట్ మ్యాచ్ రా బాబు.
ఆ మ్యాచే గ్రేటెస్ట్ మ్యాచ్. ఆ WrestleMania 41 గ్రేటెస్ట్ WrestleManiaగా మారిందంటే రోమన్ రైన్స్ వల్లనే. ఆ WrestleMania 41 గ్రేటెస్ట్ WrestleMania ఎవర్‌గా మారింది. టాప్ 1లో ఉన్నది WrestleMania 41. కానీ రోమన్ రైన్స్‌ని తీసేయడం ఏందిరా బాబు! నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. రోమన్ రైన్స్‌ని తీసేస్తే WWE బొంగులో WWE లెక్క మారిపోతది. కాబట్టి వితౌట్ రోమన్ రైన్స్ ఎవ్వరు చూడరు. నేనైతే అస్సలుకే చూడను. థాంక్ యూ. Thank you for watching this video. Thank you so much. Like and subscribe my channel. Thank you guys. Love you guys.